పిలిచింది ఫస్ట్ టైము రవీంద్ర భారతి పుస్తకము. ఈ రెండు మాటలు మాకు చాలా దూరంగా ఉంటాయి, ఎందుకంటే మాకు స్టూడియోలు దగ్గర ఉంటాయి, డబ్బులు ఎక్కువ ఉంటాయి, కనపడితేనే మేము ఉరుకుతాం. అన్ని షోల మీద రన్ అయ్యి మా బతుకులల్లా పుస్తకం మనం పిలిచినామన్నా, అందుకే రావాలనిపించింది అని నేను వచ్చి కూర్చున్నప్పుడు ఇలా తిరిగితే ఇక్కడ అందశ్రీ బాపు, అక్కడ మన అన్న సుద్దాల అశోక్ తేజ్ అన్న, ఇక్కడనేమో అన్న మామిడారి కృష్ణ అన్న, ఇటు చూస్తే మన ప్రొఫెసర్లు, ఉస్మానియా ప్రొఫెసర్లు. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే సరే ఇటేమన్నా వేరే ప్రేక్షకులు ఉంటారా అంటే ఒక్కొక్కరు 5-5 పుస్తకాలు 10-10 పుస్తకాలు రాసిన రచయితల మధ్యలో అన్న మనస్ఫూర్తిగా చెప్తానా, నాకు అక్కడ రోమాలు లేచిన, ఎందుకు లేచినాయో నాకు తెలియదు. మీ అందరికీ తెలియని ఒక నిజం చెప్తా. మా అమ్మ చాలా గొప్పది, మా అమ్మ చాలా, నేను అందరు అమ్మలు గొప్పవాళ్ళే. మాతృ దినోత్సవం సందర్భంగా మాతృత్వానికే ఒక రోజు అనేది ఉండదు. ప్రపంచం మాతృత్వం ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ ప్రపంచం ఉంటుంది. కాబట్టి మా అమ్మ నాకెందుకు గొప్పదంటే, మా అమ్మ అమ్మాయికురాలు. మా అమ్మ ఎందుకు గొప్పదంటే, మా అమ్మ చాలా తెలియగలది. మా అమ్మ ఎందుకు గొప్పదంటే చాలా ధైర్యవంతురాలు. మా అమ్మ ఎందుకు గొప్పదంటే చాలా భయస్తురాలు. మా అమ్మ ఎందుకు గొప్పదంటే కోపం చాలా పెద్దది. మా అమ్మ ఎందుకు గొప్పదంటే దుఃఖం దానికన్నా పెద్దది. మా అమ్మ ఎవరికైనా ఒక పేరు ఉంటుంది, స్కూల్లో ఒక పేరు, బయట ఒక పేరు. బుజ్జి అని పిలుస్తాం, లోపలికి పోతే మరి రాజస్థాన్ రాస్తాం స్కూల్లో. కానీ మా అమ్మకు 2 పేర్లతో జీవనం కొనసాగిస్తుంది. హిందువులందరూ అహల్య అని పిలుస్తారు, ముస్లింలందరూ ఆలియా అని పిలుచుకుంటారు. అది మా అమ్మ. చదువు వచ్చినాడు అహల్య అంటాడు, చదువు రానాడు ఆలియా అని పిలుచుకుంటాడు. అది మా అమ్మ. నా జీవితంలో మా అమ్మ చాలా గొప్పది. ఎందుకంటే మా అమ్మ కూలి పని చేసుకుంటా తీసుకొచ్చిన కూరలు, అన్నము 10 ఇళ్లలో పంచుకుంటూ వచ్చి మిగతాది నాకు పట్టుకొచ్చింది. అందుకు మా అమ్మ గొప్పది. మా అమ్మ ఎందుకు గొప్పదంటే దానికి అమాయకత్వంలో తన కోసం తాను దాచుకునేందుకు తెలియదు. ప్రతి పైసా భర్త చేతిలో పెట్టాలనే డిసిప్లిన్ ఉన్నది మా అమ్మకు. అందుకు మా అమ్మ గొప్పది. మా అమ్మ ఎందుకు గొప్పదంటే మొగుడికి ఎదిరియాలన్న ముచ్చట తెలియదు, ఆయన ఏం చెప్తే వినడమే తెలుసు. అందుకు మా అమ్మ గొప్పది. అందుకు మా అమ్మ దగ్గర ఇవన్నీ ఎక్కించి స్టార్ట్ అయినాయని నేను తవ్వుకుంటూ పోతుంటే నాకు ఆలోచన విధానం వచ్చినాక, జ్ఞానం వచ్చినాక చూస్తే మా అమ్మ పెరిగిన స్కూలు, మా అమ్మ పుట్టిన దేవాలయం, మా అమ్మ పుట్టినటువంటి టీచరు, మా అమ్మను తయారు చేసినటువంటి ఒక ప్రొఫెసరు మా అమ్మమ్మ అని నాకు అర్థమైంది. అరే నా జ్ఞాన సరస్వతి నా అమ్మమ్మ కదా, నాకు ఇచ్చిన వరం మా అమ్మమ్మ కదా అని నా జీవితంలో నాకేం నేర్పింది అని చూసుకుంటూ పోతే సూర్యుని లెక్క ఎలగానే బిడ్డ అని ఆ సూర్యుని పేరే, ఆ రవయ్య పేరు ఈ రవయ్యకి పెట్టింది. నువ్వు అలా ఎలుగుతూనే ఉండాలి. వాళ్ళు చూసినోడు, వాడుకున్నోడు, చూసుకున్నోడు ఎప్పుడైనా చూసుకుంటాడు. పొద్దుంతా తిరిగచ్చి రాత్రి పన్నోనికి సూర్యుడు లేటుకు కనపడతారా, కానీ పొద్దున్నే పొలానికి పోయేటోనికి ఫస్ట్ సూర్యుడు చూడాలని లేస్తారా. కోడికన్నా ముందు లేస్తాడు రైతు, కోడికన్నా ముందు లేస్తాడు మల్లెపూలు అమ్మేటోడు, కోడికన్నా ముందు లేస్తాడు మన మటన్ అమ్మేటోడు, కోడికన్నా ముందు లేస్తాడు పాలం పెట్టోడు, కోడికన్నా ముందు లేస్తాడు బతుకు మీద ఆశ ఉన్నోడు, బతకాలనుకున్నాడు అని నా అమ్మమ్మ చెప్పింది. అందుకే ఆ సూర్యుడి పేరు చెప్పి సూర్యుడిని నాకు అంటగట్టి సూర్యుడిని నాకు పరిచయం చేసి నా బతుకు తెరువులో ఉన్న నా అమ్మమ్మది. అలా ఒక్క విషయంలో కాదు, నాకు జెండా మందిరం చెప్పింది, నాకు బతుకమ్మ చెప్పింది, నువ్వుల పిండి ఎందుకు తినాలి ఆడబిడ్డ అని చెప్పింది, ఆడబిడ్డ నీళ్ళు ఎందుకు తాగాలో చెప్పింది, జడెందుకు వేసుకోవాలో చెప్పింది, పారాన్ని ఎందుకు పెట్టాలనో చెప్పింది, పద్ధతికి ఎందుకు ఉండాలో చెప్పింది, మొగుడికి ఎందుకు ఎదిగిరేద్దో చెప్పింది, మొగాడు ఎట్లుండాలో చెప్పింది, మొగాడిలాగా బతుకురా అని చెప్పింది నా అమ్మమ్మ. అవన్నీ ఒక రోజు కూర్చొని చెప్పలే, మెల్లమెల్లగా చెప్పుకుంటూ వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే చెప్పింది, కానీ సోది పెట్టడానికి చెప్పలే. బతుకులో ఎప్పుడో ఒకసారి చంద్రయేమో కొంటకృష్ణుడు, శాంతనేమో ధైర్యవంతురాలు. వాళ్ళిద్దరి స్టోరీ మీకు చూస్తే ఆయన కోసం అద్దపావు కూరలో ఉంటుంది. వాళ్ళ స్టోరీలో చాలా చక్కగా ఉంటుంది, మీరు చూడండి. చంద్రుడు పేరు ఎప్పుడు పుట్టిండో ఎందుకు పెట్టిండో కాదు, ఆ శాంత వత్తనే నిండు పౌర్ణం వచ్చింది మా చంద్రయ్య జీవితంలో అనేది మాకు అర్థమైంది. అలా మా అమ్మమ్మ మా బతుకులో ఉన్నది,
మాలో ఉన్నది ఎప్పటికి ఉంటుంది. మా తరాలలో, మా నెక్స్ట్ తరాలలో కూడా మా అమ్మమ్మ ఉండిపోతుంది. ఎందుకంటే మాకు రాణి రుద్రమదేవి ఆమె, మాకు భద్రకాళి తల్లి ఆమె, మా అమ్మనిచ్చిన దేవత ఆమె. మీ అందరూ తెలియదు, మా అమ్మమ్మ రూపంలో నేను రోజు నిలుపుకోలేకనే భద్రకాళి అమ్మవారే మా అమ్మవారు అనుకొని, మా అమ్మమ్మ అనుకొని, మా అమ్మను కలిసిన ప్రతిరోజు, మా అమ్మను కలిసిన ప్రతిసారి భద్రకాళి అమ్మవారి దగ్గర పోయేద్దా, ఆ రుద్రేశ్వరుణ్ణి మా తాత రూపంలో చూసుకున్నద్దా. అందుకోసమే ఒక్క విషయం చెప్తా, మాతృ దినోత్సవం రోజు ఆడబిడ్డ జీవితానికి ఒక్క స్టేట్మెంట్ ఇస్తాయి ప్రపంచానికి. ఎందుకంటే కవులు చదువు చేస్తారు, చదువుకునే జీవితంలో నేను చూసింది, ఒక ఆడబిడ్డ ఆడది అవుతుంది, ఒక స్త్రీ అవుతుంది, ఒక అమ్మతనానికి పురుటి నొప్పులు పడుతుంది. ఆ పురుటి నొప్పులకెళ్ళి పాపాయి భూమి మీద పడ్డప్పుడే ఈ తల్లిగా గెలిపిస్తుంది. పాపాయి తల్లిగా గెలిపించి నాన్నగా మురిపిస్తుంది. ఈ మురిపించిన ఈ ఆడపిల్ల రాఖీ కట్టి అన్నయ్యకు అనుబంధం ఇచ్చి, అక్కడ నేను ఒక అన్నని, నాకు ఒక చెల్లెలున్నది అని ఒక మొగాన్ని, అన్నయ్యను గెలిపిస్తుంది. ఇంకొంత ముందు పోయినాక భర్తను చేసుకునేటప్పుడు ఎలా చెప్తారంటే, మా అమ్మాయి చాలా మంచిది, అన్ని పద్ధతులు నేర్చుకున్నది అని చెప్పిన తల్లిదండ్రులను గెలిపించడానికి అత్తారింటికి పోయి నమ్మకంగా చేసుకుంటారు కదా. అమ్మ చెప్పిన దానికి నమ్మకంగా చేసుకున్న అత్తగారిని గెలిపించడానికి, నమ్మి చేసుకున్న భర్తని గెలిపించడానికి ఎన్నో దాచుకుంటుంది, ఎన్నో భరిస్తుంది, ఎన్నో దిగమింగుతుంది, ఎన్నో భరించుకుంటూ తన ఆనందంలో తన పేరే మర్చిపోతుంది, తన ఆనందం మర్చిపోతుంది, తన ఉనికి మర్చిపోతుంది. వాళ్ళ కోసం, పిల్లల కోసం బతుక్కుంటూ మళ్ళీ ఒక బిడ్డని కానీ తల్లిగా గెలుస్తుంది. ఆ తల్లిగా గెలిచినాక ఆ బిడ్డని వాళ్ళ తల్లి ఎలా పెంచిందో అంత పద్ధతిగా పెంచి, మళ్ళీ ఆ బిడ్డకు ఒక నమ్మకంగా నా బిడ్డ మంచిది అని పెళ్లి చేసి, వాళ్లకు పెళ్లి చేసినాక పిల్లలు పుడితే అమ్మమ్మగా గెలుస్తుంది, నాయనమ్మగా సాకుతుంది. అంటే ఆడది అమ్మమ్మ నానమ్మగానే స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలియదు ఏంటంటే బిడ్డగా స్టార్ట్ అయింది అనుకుంటాం. అమ్మమ్మ నానమ్మ దగ్గర స్టార్ట్ అయ్యి అమ్మమ్మ నానమ్మ దాదాగా మునమ్మ దగ్గర ముగిసిపోయేదే అమ్మ జీవితం. పసిబిడ్డ దగ్గర స్టార్ట్ కాదు, అక్కడ స్టార్ట్ అయితేనే బీజం పడడానికి ఇక్కడికి వస్తుంది. ఈ ప్రపంచంలో చెప్పాలనుకున్నది ఒక్కటి, ప్లీజ్ మీ అందరినీ పిలుచుకునే దాంట్లో ఇంకొక నిజం చెప్తాం. మౌనశ్రీ అన్న, నీ పరిచయంలో మీ గొప్పతనం నాకు తెలియలే, ప్రామిస్. ఎందుకంటే నా అన్ని ఫోటోలు చూస్తే అలా ఈజీ కలిసి నన్ను చెప్పడానికే ఒకటి చెప్పిన అవకాశాన్ని నిలబెట్టుకుంటే శ్యాంప్రసాద్ రెడ్డి సార్ దగ్గర అయ్యిండు. అరే వీడు బాగా చేస్తాడు, నాగబాబాని ఎంకరేజ్ చేసిండు. కోట శ్రీనివాసరావు గారు బుద్ధి చెప్పిళ్ళు. మరి అలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గరికి, అందశ్రీ గారి దగ్గరికి, గద్దర్ గారి దగ్గరికి, కే విశ్వనాథ్ గారి దగ్గరికి, తనికెళ్ళ బరణ దగ్గరికి, అలాగే మన వెంకయ్యనాయుడు గారి దగ్గరికి, అంత పెద్దలను కలిసే క్రమంలో అసలు సాహిత్యంలో పెద్దవాళ్ళు నాకు నలుగురు పిలుచుకుంటే వచ్చేవాళ్ళు ఎవరంటే, ఒక లిస్ట్ రాసిస్తే మీ అందరి గురించి ఏం రిఫర్ చేశానంటే, మీ రచనలేంది, మీ పాటలేంది, మీ గలం ఏంది, మీ ఉనికి ఏంది, మీ పరిస్థితి ఏంది, మీ స్థితి ఏంది, మీ ప్రాముఖ్యత ఏంది తెలుసుకొని, అందుకే ఇంటి దగ్గరికి వచ్చి నాకు కేసీనన్న ఇవాళ రావాలి, పరిస్థితుల వల్ల ఎయిర్పోర్ట్లో ఉండడం వల్ల రాలేకపోయిండు, అందుకే ఫ్లైట్లన్నీ వెనుక ముందుట్లో కె శ్రీనివాసరావు గారు ఒక్కరే మిస్ అయ్యారు. అందరూ వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. వచ్చిన వాళ్ళందరూ రాలేకపోయిన సీనన్న ఎంత పెద్ద మ్యాటర్ పెట్టిండు నాకు తెలుసు. కె శ్రీనివాస్ గారు ఆయన ఒక్కటే మాట్లాడు, నేను ఆయన దగ్గర పోయినప్పుడు అల్లం నారాయణ అన్న తెలుసు, నాకు మామిడన్న తెలుసు, మౌనశ్రీ అన్న పరిచయం అయ్యాడు దేవుని దయ వల్ల. నాకు అన్నతో ఎప్పుడు పరిచయం పని చేసే గొప్ప కాదన్న వాళ్ళది, వాళ్ళ అద్భుతమైన పిచ్చి అది. ఎదురు చూసుకుంటూ తిరుగుతాను ఆమె, అంత పిచ్చి. నేను ప్రతి గుండెను తడిసేదాకా రాస్తా, ప్రతి గుండెను తాకేదాకా రాస్తా. కమెడియన్గా చేసిన, స్కిట్లు చేసిన, 4 నేషనల్ అవార్డ్ సినిమాలు చేసిన, పిలుపురాని సినిమా కోసం ఎదురు చూస్తున్నా. పిచ్చోళ్ళకి అయ్యే బదులు నేను ఒక ఫేడ్ అవుట్ అవ్వకుండా, ఒక మూల పోకుండా, బాధపడకుండా నేను మనసులకెళ్ళి చెప్తున్నా, కలం విలువని కళాకారుడిగా నా కన్నీళ్ళనే సిరగా బట్టి రాసిన చరిత్రే. నీ రుణం తీరేది ఎట్లా? అవకాశాలు రాకపోతే ఇంటికి పోను, తాగుబోతుగాను, చచ్చిపోను, దానికి మించి నేర్చుకుంటా. మా అమ్మమ్మ నేర్పింది,
బతికేటోనికి దారులు చాలా గొప్పయి, బతుకోనోనికి ఉన్నగానే చచ్చిపోతాడు. బతకాలంటే ఏ దారైనా బట్టు, బతికేదోనికి 4 దిక్కులు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. అల్లకెళ్ళి నేను నేర్చుకున్నది అప్డేట్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్. నేను అలా ముందు పోతూ పోతూ ఒక రాత్రి బాధపడుతున్నప్పుడే నేను ఇంకో పుస్తకం అనుకున్నా. నా ఇంట్లో కథ రాసుకుంటా, నేను ఇట్లా తయారవడానికి రీజన్ ఎవరో రాసుకుంటా అని చెప్పి కలం పట్టుకొని నా కన్నీళ్లను సిరగా పట్టుకొని నా కథలో, నా గాథలో, నా చరిత్రలో ఉన్నటువంటి అమ్మను ఇచ్చిన అమ్మమ్మ గురించి రాసిన ఇది చాలా చక్కటిది. మీ అందరికీ చెబుతున్నా ఒకటే ఒక విషయం, ఈ పుస్తకాన్ని రచరవి రాసిండని చూడకండి. అసలు ఎందుకు రాసిండో ఒక్కసారి పుస్తకాన్ని తడిమి చూడండి, చదివి చూడండి. ఏ బిడ్డ చదువుతుందో, ఏ తల్లితో మాట్లాడుతుందో, తండ్రి చదివితే బిడ్డతోటి, బిడ్డ చదివితే తల్లితోటి, కుటుంబం మొత్తం సినిమా చూస్తే అటు చూస్తూ ఉంటారు, క్రికెట్ చూస్తే ఒకడే చూస్తాడు. నన్ను నమ్మండి, అన్నీ మంచియే మనకి ఎంజాయ్మెంట్లో, కానీ మన మనసులకు చాలా దూరం పోతున్నాం. ఒక్కసారి ఆ మనసులు ఎక్కడ కలుస్తాయో, ఎక్కడ మాట్లాడుకుంటే అక్కడికి రండి. ఈ పుస్తకాన్ని ఒక్కసారి మీరు చదివి నచ్చితే నలుగురికి చెప్పండి చాలు, అంతే. ఎందుకంటే ఇది నా అమ్మమ్మ కథ కాదు, ఇది నా తల్లి కథ కాదు, ప్రతి తల్లి కథ, ప్రతి తల్లిని కన్న తల్లి కథ, ప్రతి బిడ్డ, ప్రతి మనవరాలు తెలుసుకోవాల్సిన కథ. అందుకోసం మాత్రమే నా మనసులోకి వెళ్ళి రాశాను. నేను ఇంకా రాస్తాను. పాత్రలు వస్తే చేస్తా, మంచి పాత్రలు వస్తే అద్భుతంగా చేస్తా, చిన్న పాత్రలు వస్తే చేసి వస్తా. మొత్తానికి గ్యాప్లో పుస్తకాన్ని రాస్తా, ఖచ్చితంగా రాస్తా. నేను రాస్తూనే ఉంటా. ఎందుకంటే దాంట్లో మజా రాసేటప్పుడు తెలిసింది. నేను ఈయన పెట్టుకునేటప్పుడు కూడా మౌనశ్రీ అన్నకే చేసిన, సంగీర్ సూపర్ కట్ అన్నాడు. ఆయన ఎప్పుడు అడిగినా సూపర్. ఆయన వదిలించుకుంటానికి అంటాడో, ప్రేమతో అంటాడో చెక్ చేసుకోవడానికే నాకు చాలా ఎన్ను పట్టింది. నేను రాసింది తక్కువ టైంలో రాసిన. ఈ మౌనశ్రీ అని ఎప్పుడు చేసిన ధైర్యానికి అంటాడో, తల్పో అని ఎల్లగొట్టడానికి అంటాడో నాకు అర్థం. హైదరాబాద్లో అడ్రస్ అడిగితే చెప్తాడు, అన్న అమీర్పేటకి ఇద్దరు జానా సీదా జావ్ అంటాడు, మైదీపట్నం సీదా జావ్ అంటాడు, కుక్కడపల్లి సీదా జావ్ అంటాడు. ఏంద్రాబాయ్ సీదా జావ్, వాడు అక్కడికి వెనకెట్టన్న పోతే నాకేంద్రా. మరి అట్లా అంటాడా ఇట్లా అంటాడా, కానీ అన్న మనస్ఫూర్తిగా నేను కలిసిన ప్రతిసారి గైడెన్స్, సభ ఎలా జరగాలి, యాంకర్ కోసం నేను ఎవరు యాంకర్ కాదు, నేను ఎందుకు ఈ యాంకర్ కోసం ఎట్లా ఎవరు పెట్టుకోవాలి, మా బుజ్జవ నువ్వు కూడా రావాలి. ఎందుకంటే మీకు సుజాత, ఆమెకు V6 ఇంకోళ్ళకు నాకు బుజ్జవ. ఎందుకంటే మా పరిచయం అది. నేను ఆమెను ఎందుకంటే ప్రతి గడప, ప్రతి కడప, ప్రతి మట్టిలో నడిచింది ఆమె. కాబట్టే నాకు బుజ్జవ తప్ప వేరే ఈవెంట్ ఉంటా కూడా నేను బతలాడుకొని బుజ్జవ నువ్వు రా, ఎందుకంటే అమ్మను కన్నా అమ్మ స్టోరీ అని చెప్పలే నేను ఫస్ట్. నువ్వు రా, చరిత్రలో మనం గుర్తుండిపోతాం, మంచి స్టోరీ రాసినాం రా అన్నాం. థ్యాంక్ యూ. ఇంకొక ఇద్దరు ఇక్కడే ఉండండి. ఒక సూరజ్ గారు రండి, సంతోష్ గారు టక్. నాకు ఏదైనా తెలియాలి కదా, ఎక్స్ప్రెషన్ తెలియాలి కదా. 3వ రోజు నేను చెప్పినాక ఆ కథలో టింటులు వచ్చినప్పుడు అలా భాషలో ఇక నవ్వుతా అంటాడు, అన్న రవి మస్తున్నది, సూపర్, ఇది మంచి క్లిక్ అవుతుంది అని నవ్వుతూ డే అండ్ నైట్లు 3 రోజులు అన్నం పెట్టలే. రాత్రి 3 దాకా పెట్టినా కానీ నాకు అన్నం మీద ఆలోచన ఉండదు. ఆ ఆలోచనలు లేకపోయినా మా భార్య, అరే నువ్వు తినవు రాక్షసుడు లెక్క పండవు, నువ్వు ఆయనకైనా పెట్టాలి కదా అన్నది. అప్పుడు ఆలోచన వచ్చింది, ఈయనకు తిండి పెట్టాలి అని, రచయితకు ఏమైనా మర్యాద ఇవ్వాలి, కొద్దిగా పక్కపండి సపోర్ట్ తీసుకున్నట్టు టైప్ చేసేటప్పుడు ఏమైనా ఉండాలి అని. అప్పుడన్నా ఎంత బాధ పెట్టినా నువ్వు తమ్ముడని మంచి మనస్ఫూర్తిగా వచ్చి ఎంజాయ్ చేస్తూ వచ్చినావు. థ్యాంక్ యూ సంతోష్ భాయ్, థ్యాంక్ యూ వివేక్ భాయ్, సూరజ్ భాయ్, మరి హరి, థ్యాంక్ యూ సో మచ్ మీరందరికీ. అన్న మేనమామకు ఒక దండెత్తన్న, అమ్మను కాపాడుకోవాలంటే మా మేనమామనే. అమ్మను కాపాడుకోవాలనుకున్న మా మేనమామను నేను పిలుస్తామమ్మ ఒక్క సెకండు. అంత అమ్మను కాపాడుకోవాలని పిచ్చితనమును నా మేనమామల పుట్టుక కాంచెలు చూసిన, ఆ తర్వాత చూసిందే మా చెల్లె ప్రియాంక. నా చెల్లె ఒకసారి రావాలి, ఒక్కసారి రావాలి. తల్లిని కాపాడుకోలేదు, వాళ్ళ తల్లి పరిచయం అయ్యి మా ఇద్దరిని కలిపి, తను లాక్డౌన్లో చనిపోయింది,
చనిపోయినప్పుడు ఎందుకు కలిపిందో అర్థం కాదు. మా మేనమామ ఎంత పిచ్చోడు అమ్మ విషయంలో. నేను అంత మదర్ వుడ్లో మళ్ళీ అంత పిచ్చి చూసింది నా చెల్లె ప్రియాంకను. నేను ఎప్పుడు మాట్లాడినా గంటలు గంటలు మాట్లాడినాం. ఎప్పుడు మాట్లాడినా మంచి కోరింది, నువ్వు మంచిగుండన్నా, నువ్వు మంచిగుండన్నా, నువ్వు మంచిగుండన్నా అని. ఖచ్చితంగా ఒక తల్లి విషయంలో అందుకోసమే చెల్లెని కంపల్సరీ రా అన్నది. యువరే నీలాంటి బిడ్డ ఉంటే ఏ తల్లి సావదు, ఆ బతికే ఉంటుంది. మా మేనమామ లాంటి వాడు ఉంటే తల్లికి అసలు సావు రాదు. మా మేనమామ చాలా బాగా స్ట్రగుల్ అయిండు. పిచ్చి అటు డ్యూటీ చేయలేక, పని చేయలేక, అమ్మను కాపాడుకోవాలని చాలా ఉంటుంది. ఆ పుస్తకంలో మీరు చదివితే అర్థమవుతుంది. ఒక్కసారి మా మేనమామకు ఒక చిన్న దండ ఇద్దాం. అలాగే ఇంకొకటి తమ్ముడు, ఆ పెద్ద దండలు ప్రేమపూర్వకంగా నేను తెచ్చుకున్నా. ఒక దండ తెచ్చి అందరికి వేయలేదన్నా. మౌనశ్రీ మల్లికన్నకు ఒక గజమాల, పసునూరు అన్నకు ఒక గజమాల, మామిడి అన్నకు ఒక గజమాల, అశోక్ అన్నకు గజమాల, తనికెర్ల బన్నకు ఒక గజమాల లిస్టు రాసి తెచ్చుకున్నా. అవి నేను పట్టుకపోలేను. ప్రేమపూర్వకంగా మీకు వెయ్యాలి, అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. ఒక్కసారి టకటక ఇస్తే నేను టకటక వేస్తా. తర్వాత నాకు టీంకు ఒక్కొక్క శాలువ మీరు ఒక్కొక్కరు సన్మానం చేస్తే సరిపోతుందన్న. ఇక నేను ఫస్ట్ మా మేనమామ కన్నా ఒక్కసారి రా. మీ పుస్తకం చదివితే తెలుస్తుంది మా మేనమామ ఎంత కష్టపడ్డాడు. అంత లైట్గానే రాసిన